Dear friends, in this session we are going to learn the concept of division of polynomials and the application of remainder theorem. ఈరోజు సెషన్లో బహుపదుల భాగాహారం మరియు శాష సిద్ధాంతం యొక్క అనువర్తనాలను గురించి నేర్చుకుందాం. ఎగ్జాంపుల్, when 25 is divided by 2, 2 divides 25 12 times, remainder is 1. ఉదాహరణకు 25ని 2చే భాగించినట్లయితే 2 25ని 12 సార్లు భాగిస్తుంది, శేషం 1. Now let us discuss the parts of division in detail. Here 25 is called dividend. ఇక్కడ 25ని ఏమంటారు? విభాజ్యము. 2 is called divisor. 2ని విభాజకము అంటాం. 12 is called quotient. 12 ఏమవుతుంది? భాగఫలము. Lastly, 1 is called remainder. 1 ఏమంటున్నాం? శేషము. Rule of division is that dividend is equal to divisor into quotient plus remainder. విభాజ్యము is equal to విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. డివిడెండ్ is equal to divisor into quotient plus remainder. విభాజ్యము is equal to విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. ఇక్కడ విభాజ్యం ఎంత? 25. 25 is equal to 2 into 12. 2 into 12 plus 1. 25 is equal to 2 into 12, 4, 24. 24 plus 1, 25. Now we are going to apply the same principle for the division of polynomials also. బహుపదుల భాగాహారానికి ఈ సూత్రాన్ని మనం అనువర్తించినట్లయితే, ఉదాహరణకి ఇక్కడ బహుపదిని తీసుకున్నాం, దాన్ని 3చే భాగించినట్లయితే ఈ బహుపదిలోని ప్రతి పదాన్ని 3చే భాగించబడుతుంది. ఈ బహుపదిలో ప్రతి పదం 3చే భాగించబడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ దిస్ పోలినామియల్ ఈస్ డివైడెడ్ బై 3. 3x² by 3 plus 5x by 3 plus 6 by 3. 3x² by 3, 5x by 3 plus 6 by 3. So let us consider how a quadratic polynomial is to be divided by another polynomial. ఇప్పుడు ఒక వర్గ బహుపదిని మరొక బహుపదిచే ఎలా భాగించాలనేది చూద్దాం. x² minus 5x plus 6. x² minus 5x plus 6 divided by x plus 2. x plus 2. Once we observe this dividend, this is called a quadratic polynomial because the order of this polynomial is 2. ఈ బహుపదిలో విభాజ్యం యొక్క పరిమాణం 2 కాబట్టి దీన్ని వర్గ బహుపది అంటున్నాం. దీన్ని x plus 2 అనే రేఖీయ బహుపదితో భాగిస్తున్నాం. లెట్స్ సీ ద డిఫరెంట్ స్టెప్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డూయింగ్ దిస్ ప్రాబ్లం. మొదటిగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే, విభాజ్యంలో ఉండే మొదటి పదాన్ని విభాజక యొక్క మొదటి పదంతో భాగిస్తే అది కోషెంట్లో మొదటి పదంగా తీసుకోవాలి. డివైడ్ ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది డివిడెండ్ బై ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది డివైజర్ విచ్ కెన్ బి టేకెన్ యాజ్ ది ఫస్ట్ టర్మ్ ఇన్ ద కోషెంట్. అంకెలతో భాగాహారం చేసినప్పుడు మనం ఎలా అయితే చేస్తున్నామో 12 × 2 24, 25 - 24 1. అదేవిధంగా x into x plus 2 is equal to x² plus 2x. Now take away x² plus 2x from x² minus 5x. x² టర్మ్ క్యాన్సిల్ అయిపోతే minus 5x minus 2x minus 7x plus 6. The first term of the new dividend minus 7x. Minus 7x by x. Minus 7x by x is equal to minus 7. Write this minus 7 as the new quotient. Minus 7. Minus 7 into x. Minus 7x. Minus 7 into plus 2. Minus 14. Minus 14. Now take away this term expression from the previous one. Symbols will change accordingly. Minus 7x plus 7x cancel. Remainder is 20. ఇక్కడ minus 7x plus 7x క్యాన్సిల్ అయిపోతే శేషం ఎంత వచ్చింది? 20 వచ్చింది. సో ఇక్కడ శేషం 20 వచ్చింది కాబట్టి x² minus 5x plus 6 అనే బహుపదిని x plus 2 నిశ్శేషంగా భాగించలేదు. కెన్ బి అబ్జర్వ్ దట్ x² minus 5x plus 6 is not divisible by x plus 2. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద రిమైండర్ when x³ plus 3x² plus 3x plus 1 is divided by x plus 1. x³ plus 3x² plus 3x plus 1 అనే బహుపదిని x plus 1తో భాగించినట్లయితే శేషం ఎంత? ముందుగానే విభాజ్యంలో మొదటి పదాన్ని విభాజకం యొక్క మొదటి పదంతో భాగించినట్లయితే మనకి భాగఫలం
లో మొదటి పదం వస్తుంది. క్యూబ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. జస్ట్ యాజ్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ న్యూమరికల్ ఎగ్జాంపుల్ 12 into 2 24, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్లను తీసేసినట్లయితే గుర్తులు మారుతాయి. therefore x cube minus x cube get cancelled. 3x square minus x square 2x square. now bring down the next term 3x by the side of 2x square. తర్వాత పదాలు 3x 1 దించుకున్నట్లయితే 2x square plus 3x plus 1. మళ్ళీ ఇప్పుడు 2x square by x is equal to 2x. take this 2x as the next term in the quotient. 2x into x 2x square 2x into 1 2x. 2x square plus 3x ని తీసివేసినట్లయితే x plus 1. ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ x by x 1 1 into x plus 1 x plus 1 x plus 1 minus x plus 1 0. రిమైండర్ ఈజ్ 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి x plus 1 అనేది x cube plus 3x square plus 3x plus 1కి కారణాంకం అవుతుంది. x plus 1 is a factor of the given polynomial. Now let's move on to the next question. Find the remainder when 2x square minus 3x plus 5 is divided by 2x minus 3. Does it exactly divide and state reasons? 2x square minus 3x plus 5 అనే బహుపదిని 2x minus 3 నిశ్శేషంగా భాగిస్తుందా? కారణాలు తెలపండి. యాజ్ యూజువల్ లెట్ us divide 2x square by 2x. 2x square by 2x is equal to x. Write this x as the quotient. x into 2x 2x square, x into minus 3 minus 3x. Symbols will change accordingly. Minus plus 3x square minus 2x cancel, minus 3x plus 3x cancel. Remainder is 5. So what is the remainder that you have obtained here? ఇక్కడ శేషం ఎంత వచ్చింది మనకి? 5 శేషం వచ్చింది. శేషం 0 రాలేదు కాబట్టి ఇది దీనికి కారణాంకం కాదు. శేషం 0 వచ్చినట్లయితే ఇది కారణాంకం అవుతుంది. శేషం 5 ఎప్పుడైతే వచ్చిందో 2x minus 3 అనేది 2x square minus 3x plus 5 కారణాంకం కాదు. 2x minus 3 is not a factor of 2x square minus 3x plus 5. So the reason is 2x minus 3 does not divide 2x square minus 3x plus 5 with 0 remainder. Therefore 2x minus 3 is not a factor of 2x square minus 3x plus 5. Not a factor of 2x square minus 3x plus 5. 2x minus 3 అనేది దీనికి కారణాంకం కాదు. ఎందువల్లంటే 0 రిమైండర్ రాలేదు కాబట్టి. లెట్స్ సీ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ factorization called remainder theorem. For example, x square minus 4x plus 3 is divided by x minus 1. Generally, when x square minus 4x plus 3 is divided by x minus 1, if the remainder is 0, x minus 1 is said to be a factor of x square minus 4x plus 3. But is it possible to find the remainder without performing the actual division? It can be done by using remainder theorem. మామూలుగా ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 అని దాన్ని x మైనస్ 1తో భాగించినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ minus 3x plus 3 minus 3x by x minus 3 minus 3 into x minus 3x minus 3 into minus 1 plus 3. Symbols will change accordingly. Plus plus minus 3x plus x plus 3 minus 3 cancel. Remainder is 0. Therefore x minus 1 is a factor of x square minus 4x plus 3. ఇక్కడ సున్నా శేషం వచ్చింది కాబట్టి x minus 1 అనేది x square minus 4x plus 3 కారణాంకం అవుతుంది. ఈ విధంగా భాగాహారం చేయకుండా శేషం కొనుక్కోవడానికి వీలవుతుందా? అది శేష సిద్ధాంతాన్ని ఉపయోగించి చేయొచ్చు. ఎలాగో చూద్దాం. లెట్ us go through the statement of remainder theorem. If a rational integral polynomial p of x is divided by x minus a, if a rational integral polynomial p of x is divided by x minus a, then the remainder is p of a. చలరాశి xలో ఒక అకర్ణీయ పూర్ణాంకిక సమాసం p of xని x minus a చే భాగించగా వచ్చు శేషము p of a. p of x is a rational integral polynomial in a variable x. ఇక్కడ p of x అనేది
చలరాశి ఎక్స్లో అకర్ణీయ పూర్ణాంకిక సమాసం. ఆ పీ ఆఫ్ ఎక్స్ని మనం దేంతో భాగిస్తున్నాం? ఎక్స్ మైనస్ ఏతో భాగిస్తున్నాం. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ రేషనల్ ఇంటిగ్రల్ పోలినామియల్ విచ్ వన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. లెట్ ద కోషంట్ బి క్యూ ఆఫ్ ఎక్స్. Quotient be q of x. Remainder is r. What is the rule of division? Bhaghar Sutra enti dividend is equal to divisor into quotient plus remainder. Quotient plus remainder. What is the rule of division? Dividend is equal to divisor into quotient plus remainder. P of x is equal to x minus a into q of x plus r. P of x is equal to x minus a into q of x plus r. Required to find out the zero of the polynomial x minus a. When you want to find out the zero of the polynomial x minus a, make it equal to 0. X minus a is equal to 0, x is equal to a. Therefore, wherever x is there, replace it with a. ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ అనే సమాసం యొక్క శూన్య విలువ కనుక్కోవాలి. అంటే ఎక్స్ మైనస్ ఏని సున్నాకి సమానం చేయాలి. అంటే ఎక్స్ ఉన్న ప్రతి చోట మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏని ప్రతిక్షేపించాలన్నమాట. ఇప్పుడు ఏమైంది? పీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఏ ప్లస్ ఆర్. ఏ మైనస్ ఏ 0 అవుతుంది కాబట్టి రిమైండర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఏ. Remainder r is equal to p of a. Hence the remainder theorem is proved. R is equal to p of a. Now let's go through one more application of remainder theorem. It's a question number 8, exercise 2.3. Find the remainder when p of x is equal to x cube minus 6x square plus 14x minus 3 is divided by 1 minus 2x verified by long division method. p of x is equal to x cube minus 6x square plus 14x minus 3 అనే బహుపదిని 1 మైనస్ 2xతో భాగిస్తే శేషం ఎంత? భాగాహార పద్ధతి ద్వారా వెరిఫై చేయండి. గివెన్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 3. క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2x. క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2x. ఇప్పుడు పీ ఆఫ్ ఎక్స్ని క్యూ ఆఫ్ ఎక్స్తో భాగించి శేషం కొనుక్కోవాలి. అది శాష్ సిద్ధాంతం ప్రకారం వెరిఫై కూడా చేయాలి. నౌ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది జీరో ఆఫ్ ది పాలినామియల్. క్యూ ఆఫ్ ఎక్స్. దేర్ ఫోర్ మేక్ దిస్ పాలినామియల్ 1 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. 1 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. 1 ఈజ్ ఈక్వల్ టు 2x, x ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ యొక్క శూన్య బహుపదిని కనుక్కోవాలి. ఇలా చేయడం వల్ల x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 1/2. సో అకార్డింగ్ టు రిమైండర్ థీరం, ఇఫ్ p of x is divided by x minus a, then the remainder is p of a. శాష్ సిద్ధాంతం ప్రకారం ఒక అకర్ణీయ పూర్ణాంకిక సమాసం p of xని x మైనస్ ఏతో భాగించుకోవచ్చు. శేషం p of a. ఇక్కడ x మైనస్ ఏతో భాగిస్తున్నాం. శేషం రిమైండర్ r is equal to ఎంత? p of a. శేషం రిమైండర్ 1/2 కాబట్టి ఇచ్చిన సమాసం p of xలో x ఉన్న ప్రతి చోట 1/2 ప్రతిక్షేపిస్తే p of 1/2 విలువ వస్తుంది మనకి. అది దీంట్లో శేషంగా పరిగణించబడుతుంది. p of 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 హోల్ క్యూబ్ మైనస్ 6 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 14 ఇంటూ 1/2 మైనస్ 3. 1/8 మైనస్ 6 ఇంటూ 1/4 ప్లస్ 14 ఇంటూ 1/2 మైనస్ 3. 2 table 2 times 3 times 2 divides 14 7 times. Therefore by 8 minus 3/2 plus 7 minus 3. By taking LCM for this expression we will get 8 as the LCM. ఇందులో కాసాగంత 8. సో 1 minus 12 plus 56 minus 24. On simplifying this, we will get 56 plus 1, 57, minus 12 minus 24, minus 36. Therefore, 57 minus 36, 57 minus 36 by
8. 57 minus 36 is equal to 21. 57 minus 36 is equal to 21 by 8. So the remainder is 21 by 8. సిద్ధాంతం ప్రకారం శేషం ఎంత వచ్చింది? 21 by 8. పి ఆఫ్ ఎక్స్ అనే బహుపదిలో ఎక్స్ ఉన్న ప్రతి చోట 1/2 ప్రతిక్షేపించాలి. శేషం 21 by 8 వచ్చింది. వీఆర్ గోయింగ్ టు వెరిఫై వెదర్ విల్ గెట్ 21 by 8 బై లాంగ్ డివిజన్ మెథడ్ ఆర్ నాట్. ఇప్పుడు మనం భాగాహార పద్ధతి ద్వారా శేషం 21 by 8 వస్తుందో రాదో చూద్దాం. ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది డివిడెండ్ బై ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది కోషంట్ x cube by minus 2x is equal to minus x square by 2. x square by 2 into minus 2x minus x square by 2 into plus 1. So x cube minus x square by 2 minus 6x square plus x square by 2 minus 11x square by 2. Bring down the next term, that is 14x. Therefore minus 11x square by 2 by minus 2x is equal to minus 11x square by 2 into minus 1 by 2x reciprocal. Minus minus get cancelled. Therefore on simplifying this we will get 11x by 4. 11x by 4 into minus 2x plus 11x by 4 into 1. Minus 11x square by 2 plus 11x by 4. తీసివేసినట్లయితే మైనస్ 11x by 2 13x minus 11x by 4 is equal to 45x by 4 minus 3. 45x by 4 by minus 2x is equal to minus 45 by 8. Minus 45 by 8 into minus 2x, 45 by 8 into plus 1. Subtraction will get minus 3 plus 45 by 8. Minus 3 plus 45 by 8 is equal to minus 24 plus 45 by 8. That means 21 by 8. We are getting the same value as we had done in the process of using remainder theorem also. మన శేష సిద్ధాంతాన్ని ఉపయోగించేసినప్పుడు కూడా 21 by 8 మనకి శేషం వచ్చింది. Previously using remainder theorem also we get 21 by 8. 21 by 8. 21 by 8 is the remainder. Hence verified. శేష సిద్ధాంతాన్ని ఉపయోగించేసిన భాగాహార పద్ధతిలోనే రిమైండర్ అయితే 21 by 8. నెక్స్ట్ క్వశ్చన్, x to the power of 4 by x cube into x minus 2 x power 4 minus 2x cube. On subtraction we will get 2x cube minus 3x square. Again 2x cube by x, 2x square into x, 2x cube, 2x square into minus 2 minus 4x square. తీసివేసినట్లయితే ఏమవుతుంది? 2x cube క్యాన్సిల్ అయిపోయింది. 4x square minus 3x square, x square plus 0. x square by x ఏమొచ్చింది? ఇక్కడ భాగఫలం x వచ్చింది. x ఇంటూ x మైనస్ 2, x స్క్వేర్ మైనస్ 2x. మరలా తీసివేసినట్లయితే x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోవటం వల్ల 2x ప్లస్ 4. 2x by x is equal to 2. 2 into x 2x, 2 into minus 2 minus 4. సింబల్స్ మాత్రం వల్ల ప్లస్ 2x ఏమో మైనస్ 2x అయింది, మైనస్ 4 ప్లస్ ఫస్ట్ క్యాన్సిల్ అయిపోవడం వల్ల 4 ప్లస్ 4 శేషం ఎంత వచ్చింది? ఇక్కడ 8.